హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ వచ్చేసి కొబ్బరి పాలన్నం, కొబ్బరి రైస్. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో నేను ఇక్కడ 2 పావుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ 2 పావుల బియ్యానికి కూడా తగినంత వాటర్ పోసుకొని చక్కగా కడుక్కోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే బియ్యాన్ని నానబెట్టేసిన తర్వాత కడుగుతారు. సో ఫస్ట్ ఎప్పుడు అలా చేయకండి. బాస్మతి రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. బియ్యం ఏదైనా సరే నానిన తర్వాత కడిగితే బియ్యం బ్రేక్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎప్పుడు కడిగేసిన తర్వాత నానబెట్టుకోండి. ఇక్కడ నేను 2 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక పక్కకు పెట్టుకోండి. ఈ కడిగిన వాటర్ని మాత్రం పారేయకండి, మొక్కలకి యూజ్ చేయండి, బాగా ఎదుగుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 చెక్కలను తీసుకుంటున్నాను. ఒక ఫుల్ కోకోనట్ అండ్ అలాగే హాఫ్ కోకోనట్ తీసుకున్నాను. ఇవి పెద్ద సైజువి. సో ఈ కోకోనట్ అన్నిటిని చక్కగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్త, చేయి మీదకి వచ్చేస్తుంది. నాకు కట్ చేస్తున్నప్పుడు వచ్చేసింది. సో మీరు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లోకి ఈ ముక్కలన్నిటినీ కూడా మీడియం సైజులోకి కట్ చేసి వేసుకోవాలి. మీ ఇష్టమే, నలిగిపోయేది ఎలాగైనా నలిగిపోద్ది కాబట్టి చూసుకొని కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని ముక్కల్లా తరుక్కొని వేసుకోవాలి ఇప్పుడు. సో ఈ ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తంగా మిక్సీ పట్టేసేయాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను వాటర్ ఎంత యాడ్ చేసుకున్నానో చూసి యాడ్ చేసుకోండి. అదిగోండి, తక్కువే కదా యాడ్ చేశాను. సో దాన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద జాలి పెట్టుకోండి. ఆ జాలి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ ఆడుకొని ఉంచుకున్నటువంటి ముద్దని, అంటే కొబ్బరి ముద్ద ఉంది కదా, ఆ ముద్దని ఈ జాలీలోకి వేసేసి బాగా పిండండి. గట్టిగా నేను చూపిస్తున్న విధంగా చూడండి, నేను చూపిస్తున్నాను ఇక్కడ, ఆ విధంగా గట్టిగా పిండండి. గట్టిగా పిండేసి దీన్ని పారేయకుండా మళ్ళీ అదే మిక్సీ జార్లోకి దీన్ని వేసేసుకోండి. మీకు అర్థమైంది కదా. ఈ పిండిన పిప్పుని పారేయకుండా సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ దాన్ని గ్రైండ్ చేయాలి. మళ్ళీ 1 టైం దాన్ని గ్రైండ్ చేయండి. 1 మినిట్ గ్రైండ్ చేసి మళ్ళీ అందులో కొంచెం వాటర్ని కలుపుకొని బాగా పిసికేసేయండి. పిసికేసిన తర్వాత మీకు చూడండి కొబ్బరి పాలు ఎలా వస్తాయో. ఇది చూస్తే నాకు కొబ్బరి పాలు అంటే ఎంత ఇష్టం తెలుసా. నేను నార్మల్గానే తాగేస్తాను కొబ్బరి పాలని, చాలా బాగుంటాయి. అంటే ఏంటి, కొబ్బరికూర తగలదు, పాల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయండి ఎప్పుడైనా సరే, చాలా బాగుంటుంది కూడా. సో ఇప్పుడు ఇదంతటిని ఈసారి మాత్రం పిప్ప పారేయండి, ఇంకా దాచి పెట్టుకోకండి, పిప్ప మొత్తం పారేసేయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఒక గిన్నెని తీసుకోండి. గిన్నెని తీసుకొని అందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే ఆయిల్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకోవాలి. 4 వరకు నేను ఇక్కడ లవంగాలు తీసుకున్నాను. అండ్ అలాగే 3 వరకు ఇలాచీ తీసుకున్నాను. ఒక 2 పువ్వు అండ్ అలాగే జాపత్రి చిన్న ముక్క అండ్ అలాగే ఒక 3 వరకు బిర్యానీ ఆకులు తీసుకున్నాను. దాల్చిన చెక్క ఒక 3 పీసులు. ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా ఏగేంత వరకు కూడా సిమ్లో పెట్టి వేపుకోండి. స్పైసెస్ ఎప్పుడు కూడా హైలో పెట్టకూడదు. సో ఇవి వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అండ్ అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మేము స్పైస్ ఎక్కువ తినాం కాబట్టి 4 తీసుకున్నాను. ఎవరైనా స్పైస్ ఎక్కువ తిన్నట్టయితే మాత్రం ఒక 6 నుంచి 7 వరకు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలని. సో వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. మరీ హైలో పెట్టకూడదు, మరీ లోలో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేగనివ్వాలి. ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి, మాడిపోతాయి. మాడకుండా అడుగంటకుండా శుభ్రంగా వీటిని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా అడుగంటకుండా, సైడ్లు అవి మాడిపోకుండా, ఆనియన్స్ అవి కూడా మాడిపోకుండా బాగా నీట్గా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. అదే ఎక్కువ రైస్ తీసుకుంటే మాత్రం ఒక 2 నుంచి 3 వరకు వేసుకోవచ్చు, ఎక్కువ వేసేయకూడదు.
సో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత దాన్ని పచ్చి పోయేంత వరకు కూడా మనం వేపుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పచ్చిపోయేంత వరకు కూడా వేపుకోవాలి. మీకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీ కావాలన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అల్లం వెల్లుల్లి అని చెప్పి నేను ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఎక్కడా మాడిపోకుండా కింద నుంచి బాగా కలుపుకోండి. చూసుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి ఇలాంటివి ఎప్పుడైనా సరే బిర్యానీ కాట చేసేటప్పుడు. సో ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయనక్కర్లేదండి ఈ రెసిపీకి. చూడండి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తాను, అంతేనండి. ఇంక ఏ స్పైస్ కూడా దీనికి అక్కర్లేదు. ఏమేమి యాడ్ చేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ అండ్ అలాగే గరం మసాలా, ఈ మూడేనండి. దీనికి చాలా టేస్ట్ బాగుంటుంది, క్రీమీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ అయితే మాత్రం. సో ఈ స్పైసెస్ కూడా మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఇదంతా వేగిపోయిన తర్వాత మనం అరగంట సేపు నానపెట్టేసుకున్నారు కదా, ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసేసేయాలి. వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, పలుకు విడిపోకుండా ఉండాలి. అంటే బియ్యం బ్రేక్ అయిపోకుండా ఉంటే కొంచెం పొడవుగా చూడడానికి నీట్గా నైస్గా తిన్నప్పుడు కూడా మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. బియ్యం విరిగిపోయి అనుకోండి అయ్యో అనిపిస్తుంది. సో వీటిని కూడా వేసేసుకొని అడుగు నుంచి కూడా మాడకుండా కలపాలి, అసలు మాడిపోకూడదు. బియ్యం వేసేటప్పుడు సిమ్లో పెట్టేసేయండి, సిమ్లో పెట్టి వేస్తే అడుగు మాడకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీని అంతటినీ కూడా గరిటె పెట్టి చక్కగా అడుగు నుంచి కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం స్లోగా కలుపుకోండి, బియ్యం విరిగిపోకుండా కలుపుకోవాలి బాగానా. ఎందుకంటే ఆల్రెడీ ముందుగా నానిపోయింది కాబట్టి బ్రేక్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీని అంతటినీ కలిపేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరిపాలు ఉన్నాయి కదండి, ఇక్కడ నేను 2 పావులు తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో, అంటే నేను పావులు లెక్క చెప్పట్లేదు, ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో బాస్మతి బియ్యంకి అయితే మాత్రం 1.5 గ్లాస్ వాటర్ కానీ ఇది కానీ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంతో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒకవేళ నార్మల్ రైస్, జీరా రైస్ అంటారు కదా, అదైతే మాత్రం రోజు మనం డైలీ వండుకుంటాం అన్నం, అదైతే మాత్రం 2 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటున్నామో నార్మల్ బియ్యానికి సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 2 పావులకి కాను 3 గ్లాసులు వేసాను, అంటే 1.5 ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా, కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిట్లో వేసిన తర్వాత కూడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వదిలేసేయండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి ఒక 5 మినిట్స్. ఈలోపు ఇంకొక పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోండి ఆన్ చేసి, అది హైలోనే పెట్టేసి ఉంచండి. సో ఈ పాన్ వేడెక్కాలి లోపు. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, సైడ్లు అంతా కూడా అలా బుడగలు వస్తూ ఉంటాయి. ఇట్లా బుడగలు వచ్చినప్పుడు ఒకసారి గరిటె పెట్టి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. మూత తీసి చూస్తే అంతా కూడా కొంచెం దగ్గరికి వస్తుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ కొన్ని కలపాలి. అదే చెప్తాను అమ్మ, అందరికీ తెలిసిందే, ఏమీ లేదండి. ఒక రొబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఈ రెండింటిని కలిపేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. బ్రేక్ అయిపోకుండా అన్నం చూసుకోండి కలుపుతున్నప్పుడు. సో వీటిని కూడా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టేశారు కదా, మూత పెట్టేసిన తర్వాత 2 నిమిషాలు కాదండి, మర్చిపోయాను నేను, 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే వదిలేశారు. 10 నిమిషాలు దాటిన తర్వాత మూత తీసి చూస్తే 90% వాటర్ అనేది ఇంకిపోతుంది, 10% వాటర్ అనేది ఉంటుంది. అప్పుడు మనం పొయ్యి కట్టేయాలి. మీకు అర్థమైంది కదా, ఈ విధంగా 90% వాటర్ ఇంకిపోయాక పొయ్యి కట్టేసేయండి. పొయ్యి కట్టేసి మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పాన్ మీదకి దీన్ని షిఫ్ట్ చేసేసేయండి. షిఫ్ట్ చేసేసి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక్క 5 మినిట్స్ లేదా 7 మినిట్స్ వదిలేసారనుకోండి, చక్కగా ఇది కుక్ అయిపోతుంది. మీకు ఎందుకంటే పొయ్యి మీద పెట్టనివ్వలేదు, అడుగు మాడిపోతుంది చాలామందికి. సో అడుగు మాడకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే
పాన్ మీద కుక్ చేస్తే అడుగు మాడదు. ఒక 5 మినిట్స్ లేట్ అయినా సరే అడుగు మాడదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసి మీరు అలా ఉంచేసేయండి. నేను ఇక్కడ మూత తీసి కలుపుతున్నాను కదా, మీకు చూపించడానికని అలా కలుపుతున్నాను. మీరు మాత్రం కలపద్దు. అలా మూత పెట్టేసి ఒక పావు గంట అన్నా సరే వదిలేసేయండి. సో ఈ పావు గంట వదిలేసిన తర్వాత చూడండి, నేను మూత తీసి చూసాక ఎంత పొడిపొడిలాడుతూ కనిపిస్తుందో పైకి. చూడండి, చాలా ఎమ్మీగా ఉంది కదా, యమ్మీ యమ్మీ. సో అంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది రెసిపీ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే చాలామంది మన చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో దయచేసి పాతవారన్నా సరే కొత్తవారన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నన్ను మీ అందరి సపోర్ట్తో ముందుకు నడిపించండి ప్లీజ్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మీ ఇంట్లో ఒక ఆడపిల్లలా అనుకొని నన్ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.